జగన్ హయాంలో సాగిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి బుధవారం నాడు హైదరాబాద్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లిక్కర్ అమ్మకాలన్నీ కూడా నగదు లావాదేవీల ద్వారానే జరిపిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కేవలం నగదు మాత్రమే ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఎప్పటి నుంచో దీనిపై రకరకాల ప్రచారాలు ఉన్నా కూడా ఇప్పుడు అధికారికంగా హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి 11 కోట్ల రూపాయల నగదును చిట్టాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫైల్స్ పేరుతోటి అట్టపెట్టెల్లో ఈ నగదు మొత్తాన్ని శంషాబాద్ సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్లో దాచిపెట్టారు. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్లో సిట్ వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా దీనికి సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. దీంతో పాటు లిక్కర్ స్కామ్ కేసులో ఏ-40గా ఉన్న పురుషోత్తం ఈ నగదు నిల్వలకు సంబంధించి కీలకమైన సమాచారం సిట్ అధికారులకు ఇచ్చినట్లు చెప్తున్నారు. ఈ సమాచారం ఆధారంగానే సిట్ అధికారులు తనిఖీలు చేయగా బాక్సుల్లో 11 కోట్ల రూపాయల నగదు దొరికింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా ప్రచారంలో ఉన్న రాజ్ కేశిరెడ్డి సూచనల మేరకే ఈ నగదును అక్కడ దాచిపెట్టినట్లు పురుషోత్తం అధికారులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్కు సమీపంలోని సులోచన ఫామ్ హౌస్లో సిట్ అధికారులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కేశిరెడ్డితో పాటు చాణక్య ఆదేశాల మేరకు 2024 జూన్లో అక్కడకు నగదు తరలించారు. ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఇదే స్కామ్లో కొద్ది రోజుల క్రితమే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ ఇప్పటికే కోర్టుకు ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసి ఛార్జ్షీట్ను ఫైల్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ 11 కోట్ల రూపాయల నగదు దొరకడం అనేది ఇప్పుడు కీలక పరిణామంగా మారిందని చెప్పాలి. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్కి సంబంధించిన మొత్తాలను అట్టపెట్టెల్లో పెట్టి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు తరలించినట్లు అప్పట్లోనే ఆ పార్టీ నాయకుల్లో కూడా ప్రచారం సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. లిక్కర్ స్కామ్కి సంబంధించి తాజాగా దొరికిన నగదు డంప్ ఒక్కటేనా, రాబోయే రోజుల్లో మరిన్ని బయటపడతాయన్నది వేచి చూడాల్సిందే. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చి ఇన్ని నెలల తర్వాత కూడా అక్కడే ఆ 11 కోట్ల రూపాయల నగదును అట్టపెట్టెల్లో పెట్టి ఎందుకు ఉంచారనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారిందనే చెప్పొచ్చు. లిక్కర్ స్కామ్కి సంబంధించి 11 కోట్ల రూపాయల నగదు హైదరాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్లో దొరకడం కీలకంగా మారుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులంతా అసలు లిక్కర్ స్కామే జరగలేదని చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇప్పుడు 11 కోట్ల రూపాయల నగదు దొరకడం అన్నది ఎంతో ప్రాధాన్యత కూడుకున్న అంశంగా చెప్పవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.